ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారు మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది. హనుమంతుడి ఆశీస్సులతోటి 3 ప్రదేశాల నుంచి ధనం అనేది ప్రవాహంలాగా వస్తుంది. అసలు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఈ విషయాన్ని మీరు తెలుసుకోకపోతే జీవితాంతం కూడా మీరు ఒక పెద్ద అవకాశాన్ని మిస్ చేసుకున్న వారవుతారు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ విషయం అయితే చాలా చిన్న విషయం ఏమాత్రం కూడా కాదండి. ఈ సింహరాశి చక్రంలో 5వ రాశి. సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో సింహరాశి వారికి ఎప్పుడూ కూడా జీవితంలో దేనికి కూడా తిరుగనేది ఉండదు. ఈ రాశిలో పుట్టిన వారు పెట్టి పుట్టారని చెప్పుకోవచ్చు. వీరికి దేనికి కూడా కొరత అనేది ఉండదు. వీరి జాతకం అయితే చాలా అద్భుతంగా ఉంది. కానీ ప్రస్తుత కాలంలో వీరు కొన్ని ఇబ్బందులు అయితే అనుభవిస్తూ ఉన్నారు. ఎంత పెద్ద జాతకులైనా సరే, ఎంత అదృష్టం ఉన్నా సరే కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి తప్పవు. కాబట్టి ఈ సింహరాశి వారికి కూడా అంతే. ప్రస్తుతం వారు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతోటి, అప్పుల సమస్యలతోటి ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మనశ్శాంతి అనేది అసలు లేదు. వారి చేతులారా వారు చేసుకున్న కష్టాలకి వారు ఇప్పుడు ప్రతిఫలం అనేది అనుభవిస్తున్నారు. కాబట్టి వారు ఎంత కష్టపడినా సరే దానికి తగిన ఫలితం అనేది దక్కడం లేదు. ఇది సింహరాశి వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే వారు ఎటువంటి తప్పులు చేశారు అనేది వారికి మాత్రమే తెలుసు. వారి మనసుకు మాత్రమే తెలుసు. ఆ రోజు వారు తెలియక చేసినటువంటి చిన్న పొరపాటు ఈరోజు వారిని శాసిస్తుందని చెప్పవచ్చు. వారిని ఆర్థికపరంగా ఇబ్బందుల్లోకి నెట్టేసిందని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఆ తప్పు చేయకపోతే బాగుండు, ఈరోజు మా పరిస్థితి చాలా బాగా ఉండేది కాదు అని ఎంతోమంది బాధపడుతున్నారు. అయితే మీ తప్పుల్ని మీరు తెలుసుకుని మీరు పశ్చాత్తాపడడం ఆ భగవంతుడు అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పూర్తిగా ఉందని చెప్పొచ్చు. ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం మీ మీద పూర్తిగా ఉంది. కాబట్టి మీకు ఉండేటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా మీకు అతి త్వరలోనే దూరమైపోతాయి. ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో త్వరలోనే ఒక ఆశ్చర్యకరమైన మార్పు రాబోతుంది. ముఖ్యంగా 3 ప్రదేశాల నుంచి మీకు ధనం అనేది ప్రవాహంలాగా వస్తుంది. ఒక్కసారి అలా ధనం మీ చేతికి వచ్చింది అంటే మళ్ళీ మీ జీవితం మారిపోతుంది. మీ జీవితం మొత్తం కూడా బంగారు బాటగా మారిపోతుంది. కాబట్టి ఆ 3 ప్రదేశాలు ఏంటి, ఎవరి ద్వారా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాము. మరి ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారు నిజంగా చెప్తున్నారు, మీరు గత కొద్ది రోజులుగా ఎంతో నలిగిపోతూ ఉన్నారు. బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం ఎంతో బాధను అనుభవిస్తున్నారు. ఎంతో ఆందోళన, నరకం అనుభవిస్తున్నారు. మేము ఎంత కష్టపడినా కూడా మాకు ఎందుకు డబ్బు నిలబడడం లేదు, మేము ఏం తప్పు చేశామని చెప్పి మీరు పశ్చాత్తాపడుతున్నటువంటి రోజు లేదు. అయితే మీ వల్ల నిజంగా గతంలో ఒక తప్పు అయితే జరిగింది. అది మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, మీరు కావాలనే చేశారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా మీ వల్ల అయితే ఒక తప్పు అనేది జరిగింది. దాని యొక్క ప్రతిఫలమే మీరు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పడుతున్నటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా మీరు చేసినటువంటి ఆ కర్మ ఫలితం అని చెప్పొచ్చు. కానీ తెలిసినా చేసినా తెలియక చేసినా తప్పు మాత్రం తప్పే అవుతుంది. కర్మ ఫలితం నుంచి ఎవరూ తప్పించుకోలేము. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మీ జీవితం అనేది ఒక మలుపు తిరగబోతుంది. గుర్తుంచుకోండి, సింహరాశి వారు మీ కర్మ ఫలితం మొత్తం కూడా పూర్తిగా ముగిసిపోయే సమయం వచ్చేసింది. ఇక్కడి నుంచి కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. నాకు అదృష్టం ఎప్పుడు మారుతుంది అని చెప్పి మీరు బాధపడినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో మీరు బాధపడ్డారు. కానీ ఇక మీరు బాధపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మీకు అదృష్టం అనేది వచ్చేసింది. అయితే మీరు కొంతమంది వ్యక్తులకి సాయం చేశారు, కానీ ఆ వ్యక్తులు మాత్రం మీ సహాయాన్ని గుర్తుపెట్టుకోలేదు. దీని గురించి కూడా మీరు చాలా బాధపడుతున్నారు. లోపల ఇది బయటికి ఎవరికీ కూడా మీరు చెప్పుకోవడం లేదు. అని విషయాలన్నీ అందరితోనూ చెప్పుకోలేము. కొన్ని విషయాలన్నీ మనకి సొంతంగానే మనం బాధపడుతూ ఉంటాము. కాబట్టి అటువంటి వాటిల్లో సింహరాశి వారు ఈ విధంగా గత కొద్ది రోజులుగా ఇలా బాధపడుతూ ఉన్నారు. వారు మేము చేసిన సహాయాన్ని మర్చిపోయారు. మేము సమస్యల్లో ఉన్నాము అంటే మాకు ఎటువంటి సాయం చేయడం లేదు అని చెప్పి మీరు లోపలే ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ
ఉన్నారు. ఇలాగే మీ మంచితనాన్ని మీ బలహీనతగా భావించి మిమ్మల్ని ఒక అవకాశంగా వాడుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. మీ పరిస్థితుల కన్నా కూడా మీరు అటువంటి వ్యక్తులకు మా పక్కనే ఉన్నారు కదా అన్న బాధ మీలో ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు మీ టైం అనేది పూర్తిగా మారిపోతుంది. మీ కష్టాలకి పూర్తిగా ప్రతిఫలం అనేది దక్కబోతుంది. అతి త్వరలోనే మీ కష్టాలకి పూర్తి ప్రతిఫలం అనేది దక్కుతుంది. అంతేకాదు, ఎవరైతే మీ నుంచి సహాయం పొంది తిరిగి మీకు సహాయం చేయలేదో, మీ మంచితనాన్ని ఎవరైతే అలుసుగా వాడుకున్నారో వారందరికీ కూడా మీరు బుద్ధి చెబుతారు. అతి త్వరలోనే మీరు వారికి బుద్ధి చెబుతారు. అయితే మీకు ధనం రాబోయేటువంటి ఆ 3 ప్రదేశాలు ఏమిటి? అందులో మొదటి ప్రదేశం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీకు ధనం రాబోయేటువంటి ఆ ప్రదేశం మీకు చాలా రోజులుగా దూరం అయిపోయినటువంటి ఒక సంబంధం. అంటే మీ బంధువుల్లో ఒకరై ఉండొచ్చు. వారు మీకు చాలా రోజులుగా దూరం అయిపోయి ఉంటారు. అటువంటి వ్యక్తి వలన మీకు ధనం అనేది వస్తుంది. వారు మీకు దూరంగా ఉంటారు. మీకు దగ్గరలో వారు ఉండరు. అటువంటి ఆ వ్యక్తి ద్వారా మీకు ధన సహాయం అనేది జరుగుతుంది. అది మీరు అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కావచ్చు, లేదంటే మీకు అదృష్టం కొద్దీ మీకు ధనం రావచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ఊహించిన రీతిలో మీకు వారి నుంచి ఒక కాల్ అని కానీ లేదా ఒక మెసేజ్ కానీ వస్తుంది. ఆ తర్వాత మీకు వారి నుంచి ధన సహాయం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి నుంచి ఆ కాల్ రాగానే మీలో ఒక కొత్త ఆశ అనేది పుడుతుంది. అక్కడి నుంచి కూడా మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. కాబట్టి మీకు దూరమైన బంధువులు, మీకు చాలా దగ్గరగా ఉండేటువంటి, మీకు గత కొద్ది రోజులుగా మీకు కొన్ని ఏళ్ళగా దూరం అయిపోయినటువంటి ఆ బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే వారి నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకండి. వెంటనే వారికి కాల్ చేయండి. కానీ సింహరాశి వారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అవకాశం వచ్చినప్పుడు మీరు భయపడకండి. ఇది నిజమేనా కాదా అని ఎక్కువసార్లు మీరు సందేహించి ఆలోచించినట్లయితే మీకు వచ్చిన అవకాశం అనేది మీకు చేజారిపోతుంది. కాబట్టి దీనిని గురించి మీకు చాలా జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోండి. ఇక రెండవ ప్రదేశం ఏమిటి అంటే, మీరు చాలా రోజులుగా మీరు చేస్తున్నటువంటి కష్టాలకి గుర్తింపు రాబోతుంది. మీరు పనిచేస్తున్నటువంటి చోటు నుంచి కూడా మీకు పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్స్ రావడం కావచ్చు, లేదంటే మీకు ప్రమోషన్కి రావచ్చు, మీకు కమిషన్స్ కానీ లేదా ఒక కొత్త బాధ్యత రూపంలో మీకు లాభదాయకమైనవే వస్తాయి. అలాగే ఇప్పటి వరకు కూడా మీకు రావాల్సినటువంటి డబ్బు చేతికి రాక మీరు నరకం అనుభవించారు. అటువంటి ఆ రూపాయి అనేది ఇప్పుడు మీకు చేతికి దక్కబోతుంది. రానున్న 15 రోజుల్లో మీకు ఎవరైతే డబ్బు ఇవ్వాలో వారే స్వయంగా తీసుకువచ్చి మీ చేతిలో పెడతారు. అంతేకాదు, ఆ రూపాయి అనేది మీకు భవిష్యత్తులో మరింత పెద్ద ఆదాయంగా మారబోతుంది. అంటే దానితో మీరు మరింత ఎక్కువగా సంపాదిస్తారు. కానీ ఇక్కడ చాలామంది ఒక పొరపాటు చేస్తారు. చిన్న అవకాశాన్ని కూడా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. దానివల్ల మీకు రావాల్సినటువంటి ధనం అనేది రాకపోదు. ఆ వచ్చిన ధనాన్ని వ్యాపారంలో పెడితే ఏమొస్తుందిలే అనుకుంటారు. చాలా చిన్నగా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. కానీ పెద్ద నది కూడా చిన్న నీటి చుక్కలతోటి మొదలవుతుంది. అందుకే వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా గౌరవించండి. ఈరోజు అది ₹1 మాత్రమే ఉండొచ్చు, కానీ అది రేపు కోట్ల రూపాయలతో సమానం. మూడవ ప్రదేశం ఏమిటో కూడా తెలుసుకుందాము. ఇక మీకు ధనం రాబోయేటువంటి ఆ మూడవ ప్రదేశం, ఇది మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ధనం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు కూడా ఊహించలేరు. అది మీరు గతంలో చేసినటువంటి ఒక పని ద్వారా అయి ఉండొచ్చు. ఒకరికి మీరు చేసినటువంటి సాయం, మీరు చేసి మర్చిపోయినటువంటి రూపాయి తిరిగి వస్తుంది. అయితే ఆ రోజుల్లో మీరు చేసినటువంటి సాయం అనేది చాలా చిన్నదై ఉండొచ్చు, చాలా తక్కువ సహాయం అయి ఉండవచ్చు. కానీ అది రెట్టింపు వేగంతో, రెట్టింపు ధనంతో మీ వైపు వస్తుంది. అసలు ఆ ధనాన్ని ఏమాత్రం కూడా ఊహించలేరు. మరికొంతమందికి అయితే కుటుంబ పరంగా ఆస్తి అనేది కలిసి వస్తుంది. ఆస్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ముందు ఉన్నటువంటి ధర కన్నా కూడా ఇప్పుడు అమాంతం ఒక్కసారిగా వేగాన్ని పుంజుకుంటుంది. అసలు మీరు ఈ రూపాయిని ఏమాత్రం కూడా ఊహించలేరని చెప్పొచ్చు. ఒకప్పుడు లక్షల్లో ఉన్నటువంటి ఆ స్థలం విలువ ఇప్పుడు కోట్లలోకి పడగలెత్తుతుంది. లేదు అంటే మీకు ఆస్తి లేదు అంటే మీకు ఊహించిన విధంగా మీకు ఆస్తి అనేది కలిసి వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది మీరే ఆశ్చర్యపోతారు. అది వచ్చినప్పుడు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది చాలా కూడా జరుగుతుందా, నేను ఎప్పుడూ అనుకోలేదు, నేను ఎప్పుడూ ఊహించలేదు అని చెప్పి స్వయానా మీరే చెబుతారు.
సింహరాశి వారు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఖచ్చితంగా ఉంది. అయితే అలా ఉన్నప్పటికి కూడా మీరు ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. మీకు అవకాశాలు అనేవి వస్తాయి, కానీ వాటిని పట్టుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ మధ్యలో సింహరాశి వారు చాలా నిరాశకి గురవుతారు. మా వల్ల ఏమీ కాదు, మాకు ఏమీ లేదు, మా జీవితం ఇంతే, ఇక అయిపోయింది, మేము ఏం చేసినా కూడా మాకు కలిసి రాదు అని చాలామంది చాలా దిగులుగా ఉంటూ ఉంటారు. మరి చివరికి పోరాడి జీవితంలో ఇక ఏం చేసినా కూడా వ్యర్థమే అనిపించే విధంగా వారి జీవితం మీద వారికే విరక్తి కలిగింది. కానీ ఇదంతా కూడా మీ యొక్క కర్మ ఫలితమే. మీరు కలిసి చేసినా తెలియక చేసినా దానివల్ల మీరైతే ప్రస్తుతం అనుభవిస్తున్నారు. మీరు ఆ కర్మ ఫలితాన్ని ఎంతలా అనుభవిస్తున్నారంటే మీరు కొన్నిసార్లు అయితే కన్నీళ్లు కూడా పెట్టుకుని బాధపడుతున్నారు. ఆ విధంగా మీరైతే నరకాన్ని చూశారని చెప్పుకోవచ్చు. అలాగే మీ బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదని చెప్పి మీలో మీరే ఎంతగానో బాధపడ్డారు. కానీ మీరు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ దేవుడు మీకు ఆలస్యంగా చేసి ఉండొచ్చు, కానీ నమ్మకం ఉంచండి, ఆ దేవుడు మీకు అన్యాయం మాత్రం ఎప్పటికీ చేయడు. రానున్నటువంటి 15 రోజుల్లో మీకు అదృష్టం అనేది వస్తుంది. ఊహించని రీతిలో మీకు ధనం అనేది కలిగిస్తుంది. అది మీకు రావాల్సిన ధనం అయి ఉండొచ్చు, లేదా మీరు ఇతరులకు ఇచ్చినటువంటి ధనం, భాగ్యాల రూపంలో ఉండిపోయిన ధనం, మొండి బాకీలు వసూలవుతాయి ఉండటం కావచ్చు. లేదంటే అనుకోని విధంగా మీ యొక్క స్థలం విలువ అనేది విపరీతంగా పెరిగిపోవడం కావచ్చు. మీరు ఊహించినటువంటి రీతిలో 3 ద్వారాల గుండా కూడా మీకు ధనం అనేది ప్రవాహంలాగా వస్తుంది. అయితే ఈ హనుమంతుల వారి యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నాయి, కానీ ఆశీస్సులు మీ మీద బలంగా ఉండడానికి, ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి రావడానికి, మీకు వచ్చిన అవకాశాలన్నీ మీరు చేజక్కించుకోవడానికి మీరు ఇప్పుడు చెప్పేటువంటి 3 పనులైతే చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే హనుమాన్ చాలీసాని పారాయణం చేసుకోండి. అలాగే మంగళవారం రోజున హనుమంతుడికి 11 ప్రదక్షిణాలు చేసుకుని హనుమంతుల వారికి దర్శించుకోండి. శనివారం రోజున హనుమంతుల వారి ఆలయంలో ఏదైనా ఒక తీపి ప్రసాదాన్ని ఇవ్వండి. అలా గనుక మీరు చేసినట్లయితే మీకు వస్తున్నటువంటి ఆ శుభ సంకేతాలు, శుభ ఫలితాలు అనేవి మరింత బలంగా మారుతాయి. కాబట్టి మీరు ఈ వీడియోలో చెప్పినటువంటి 3 ప్రదేశాల నుంచి కూడా మీకు ధనం అనేది వస్తుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఇన్ని రోజులుగా పడ్డ కష్టాలన్నిటికి కూడా ఇక్కడ మీరు ఉపశమనం అనేది దొరుకుతుంది. కానీ మీరు అహంకారం, తొందరపాటు నిర్ణయాలు అనేవి ఏమాత్రం కూడా తీసుకోకండి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి ఏమాత్రం కూడా పోకండి. ఎందుకంటే వచ్చిన ధనాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యము. వచ్చిన ధనాన్ని వృధా ఖర్చులతోటి, వృధా వ్యసనాలతోటి మీరు వృధాగా ఖర్చు చేయకండి. అలాగే మీరు సింహరాశి వారైతే ఖచ్చితంగా కామెంట్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ కూడా షేర్ చేయండి. ఆ హనుమంతుడి అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.